వెల్కమ్ టు ఒమేగా ఇండియా టీవీ న్యూస్. విద్యుత్ ఉప కేంద్రంలో ఎస్ఈ సల్మాన్ రాజు ఆధ్వర్యంలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 128వ జయంతిని వేడుకగా నిర్వహించారు. ఈ నేపథ్యంలో సల్మాన్ రాజు మాట్లాడుతూ, నా సీతారామరాజు మన్యం ప్రజల కొరకు, దేశం కొరకు తెల్లదొరల చేతిలో వీరమరణం పొందడాన్ని గుర్తు చేశారు. అనంతరం పీఎం సూర్యఘర్ పథకం ఆంధ్రాలో ఏలూరు జిల్లా ప్రథమ స్థానంలో ఉందని, సోలార్ విద్యుత్ తమ గృహాలపై అమర్చుకొని దాని ద్వారా వచ్చే విద్యుత్ ను అవసరాలకు ఉపయోగించుకొని మిగిలిన కరెంటు ద్వారా ఆదాయం పొందవచ్చని వివరించారు. ఈ కార్యక్రమంలో టెక్నికల్ డిఈ రాధాకృష్ణ, జంగారెడ్డిగూడెం డిఈ పీర్ అహ్మద్ ఖాన్, ఏఈ శ్రీనివాస్ వర్మ, కంప్యూటర్ ఆపరేటర్ నాగేశ్వరరావు సిబ్బంది పాల్గొన్నారు. జన్మదినోత్సవం మరి ఏ ప్రాంతానికైతే, ఏ ప్రాంత ప్రజలకైతే కోసం అయితే ఆయన ప్రాణాలు అర్పించాడో, ఏ ప్రాంత ప్రజల కోసం అయితే ఆయన జీవితాన్ని త్యాగం చేశాడో అటువంటి గొప్ప అమరవీరుని జన్మదినోత్సవం మరి పుట్టగూడెంలో చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే సేవ చేయటం వేరు, ప్రాణం అర్పించడం వేరు. సేవ అంటే చనిపోకుండా తనకు ఉన్న దాంట్లో కొంత ఖర్చు పెట్టదు, కానీ ప్రాణాన్ని పేద ప్రజల కోసం మరి ఒక గిరిజనేతరుడుగా అయ్యండి మరి పేద ప్రజల కోసం ప్రాణం అర్పించిన వ్యక్తి చరిత్రలో చాలా అరుదు. అటువంటి అరుదైన వ్యక్తుల్లో మరి అల్లూరి సీతారామరాజు గారు ఉన్నారు. కాబట్టి ఆయన జన్మదినోత్సవాన్ని మరి మా సెక్షన్ ఆఫ్ జరుపుకోవడం, ఇంత ఘనంగా జరుపుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. అదే సమయంలో ఒక స్ఫూర్తితో, ఒక ప్రతిజ్ఞతో మా ఎంప్లాయీస్ అందరూ కూడా మరి పుట్టగూడెంని మరి నెంబర్ 1లో ఉంచడం కోసం మేము ప్రతిజ్ఞ చేస్తున్నామని చెప్పేసి మరి ఒక ప్రతిజ్ఞ పోవడం. అంటే ప్రతి మధ్యతరగతి ప్రజలు ప్రతి నెల కూడా ఎంతో కొంత ఆదాయం సంపాదించుకునే రకంగా ఒక కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో ఒక వినూత్నమైన పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అదే పిఎం సూర్యఘర్ అంటున్నాం. పిఎం సూర్యఘర్ అంటే సాధారణంగా మనం ఏంటి, స్విచ్ చేస్తే బల్బు వెలుగుతుంది, కానీ ఈ సోలార్లో ఏంటంటే సూర్యుడు వస్తే కరెంట్ ఉత్పత్తి, అంటే రివర్స్ అనమాట. మనం స్విచ్ చేసాం అనుకోండి బల్బు వెలుగుతుంది, కానీ ఇక్కడ అలా కాదు, సూర్యుడు వస్తే కరెంట్ తయారు చేస్తుంటాం. అంటే ప్రతి ఒక్క వ్యక్తి కూడా తమ కరెంట్ తమే, మా దగ్గర లైన్ మ్యాన్ లేదు, మాకు లో వోల్టేజ్ లైన్ మ్యాన్ పిలుస్తుంటే రావట్లేదు, ఈ సమస్యలు ఏమీ లేకుండా ప్రతి వినియోగదారుడు తమ కరెంటు తమే తయారు చేసుకునే విధానం. అంటే ప్రతి ఇంట్లో కూడా ఒక విద్యుత్ తయారయ్యే కేంద్రాన్ని పెట్టడమే పిఎం సూర్యఘర్. దీని ద్వారా 3 కిలోవాట్స్ వరకు మనం కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కలిపి రాయితీ ఇస్తుంది. ఎలాగంటే 1 కిలోవాట్కి 30,000, 2వ కిలోవాట్కి ఇంకో 30,000 అంటే 60,000, 3వ కిలోవాట్కి 18,000 అంటే 78,000 సబ్సిడీ ఇస్తుంది. మీకు దీనికి మాకు డబ్బులు ఎలా వస్తాయని మీరు అనుమానం రావచ్చు. 1 కిలోవాట్కి ఈ సూర్యుడు వస్తే 5 నుంచి 6 యూనిట్లు ఉత్పత్తి అవుతుంది ఒక్క రోజుకి. అంటే 3 కిలోవాట్కి ఎంత అవుతుంది? 3 5 15, 15 అంటే 30 రోజులు 450 యూనిట్లు ఇలా సూర్యుడి ద్వారా యూనిట్లు కరెంట్ తయారు చేసుకోవచ్చు. ఆ 450 యూనిట్లో మేము 200 యూనిట్లు వాడుకున్నాం సార్ అని అనొచ్చు. ఆ 200 యూనిట్లు వాడుకుంటే మిగిలిన ఎంత అంటే ఇంకా 250 యూనిట్లు ఏముంటాయి కదా, ఆ మిగిలిన 250 యూనిట్లకి ₹2.09 చెప్పిన మేము మళ్ళీ తిరిగి డబ్బులు ఇస్తాం. అంటే ప్రతి ఒక్క మధ్యతరగతి ప్రజలు ఒక ఆదాయ వనరుగా ఉండటం కోసం రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కలిసి పిఎం సూర్యఘర్ అనేది స్కీమ్ పెట్టడం జరిగింది. ఇది చాలా బృహత్తర కార్యక్రమం. ఇప్పుడు ఏలూరు జిల్లా రాష్ట్రంలోనే ముందు ప్రస్తుతానికి 2250 పిఎం సూర్యఘర్ యూనిట్స్ రిలీజ్ చేసి సిక్రైజ్ చేసి రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉంది ఏలూరు జిల్లా. ఇప్పుడు 2600 అవుతాయి అన్నారు ఈరోజు. అంటే ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఈ స్కీమ్ గురించి తెలియక జనాలకి పెట్టుకోవట్లేదు. చాలా మంచి స్కీమ్ ఇది. ప్రతి నెల ఆదాయం వస్తుంది, ప్రతి నెల మీకు ఆదాయం వస్తుంది. దీనివల్ల నష్టం ఏముండదు. ఇంటి పైన 300 చదరపు గజాలు చాలు, 3 కిలోవాట్లు పెట్టేసుకోవచ్చు. ఇంటి పైన స్లాబ్ ఉంటుంది కదా, స్లాబ్లో 300 చదరపు గజాలు స్థలం ఉంటే 3 కిలోవాట్ల పెట్టేసుకుంటే మీరు కరెంట్ తయారు చేసుకోవచ్చు. మీ కరెంట్ మీరే వాడుకోవచ్చు. ఎక్కువైతే మళ్ళీ మీరు మాకు అమ్మొచ్చు.